ఏవన్నీ అన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడైనా మీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఇప్పుడైనా రిలాక్సేషన్ అవ్వి మీరు ఆడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ట్రైనింగ్లు అన్నీ తప్పు. థ్యాంక్ యూ అన్నకు అర్థమైంది అన్న, అర్థమైంది కదా? 100% అర్థమైంది. ఓవర్ కాన్ఫిడెంట్. సో ఫస్ట్ డే నేనే నామినేట్ చేశాను, బట్ తర్వాత మాట్లాడితే టైం ఐ థాట్ ఓకే ఐ థింక్ మేబీ నాట్ రైట్ డిసిజన్ రాంగ్. సో నెక్స్ట్ డే క్యాప్టెన్షిప్ టాస్క్లో నేనే సెలెక్ట్ చేశాను. ఐ థాట్ ఓకే ఐ నీడ్ సమ్ స్ట్రాంగ్ కాంపిటీషన్. బట్ ఆ గేమ్లో గోల్చి గేమ్లో బిగ్ బాస్ గారు ఏం చెప్పారు కి ఇదే ఎలిమినేషన్, 1 goal 1 elimination. సో ఆ గేమ్లో ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ టాస్క్, మెంటలీ కూడా కావాలి. సో ఐ ఫీల్ యూ వేర్ ఓవర్ కాన్ఫిడెంట్ ఫర్ యువర్ ఫిజికల్. ఇప్పుడు అక్కడ ఇండివిజువల్ టాస్క్ కాదు, అది టీమ్ టాస్క్. ఎస్ సార్. బట్ టీమ్ టాస్క్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను ఒక్కనే తీసుకున్న డెసిషన్ కాదు, అది అందరూ కలిసి యునైటెడ్గా తీసుకున్న డెసిషన్. అది ఒక్కొక్కసారి క్లిక్ అవుతుంది, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది. ఇక్కడ పర్టికులర్ ఈ గేమ్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి గేమ్ స్ట్రాటజీ మారిపోతుంది. ఓవర్ కాన్ఫిడెంట్ అన్న మాట మీరు గెలిచారు కాబట్టి వచ్చింది మాట ఏం గెలిచింది రాదు కదా, టాపిక్ రాదు కదా. నువ్వు స్ట్రైట్ గా వచ్చి డే 1 వచ్చి నన్ను ఇమ్మీడియట్ గా నేను చెప్పింది ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అని చెప్పన్నా. నాకు ప్రాపర్ రీజన్ అనిపించలేదు. నాకు ప్రాపర్ రీజన్ అనిపించినప్పుడు నేను మాట్లాడాలి కదా, ఐ షుడ్ ఎక్స్ప్రెస్ కదా. యూ వాంట్ మీ టు చేంజ్, డెఫినెట్లీ ఐ చేంజ్. ఓకే కమ్. శ్రీజకి మైండ్ యువర్ వర్డ్స్. హౌస్లో ఫస్ట్ ఉండాలంటే ఏ కంటెస్టెంట్ అయినా అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం. సో అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడేస్తే హౌస్లో ఉండటం చాలా కష్టం. హౌస్లో ఎవరైనా ఉండాలంటే మనం దెబ్బలాడుకున్నా కొట్టుకున్నా అట్ లాస్ట్ అందరూ ఒకే చోట ఉండాలి, ఒకే దగ్గర ఉండాలి. సో ఒకే దగ్గర ఉండాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి. సో అవతల వాళ్ళు దేనికోసం అన్నారో, ఏమన్నారో, ఏ ఇంటెన్షన్తో అన్నారో అని అర్థం చేసుకొని మాట్లాడాలి తప్పితే నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. హౌస్లో అదొకటి మార్చుకుంటే మీకు చాలు. నేను ఎప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిన, యాక్చువల్లీ చూసే ఉంటారు. నాకు ఒకటి నిజంగానే నేను ఎప్పుడు జనరల్గా మీరు మాట్లాడే విధంగా అయితే నేను ఎప్పుడు మాట్లాడాను అనమాట. నాకు అట్లా రాదు కూడా. అదే చూస్తున్నాం, నిజంగా రాదు. నాకు నిజంగానే రాదు. మీరు మాట్లాడేది నాకు రాదు. ఇది నామినేషన్ కాదు, మీరు చెప్పారు నామినేషన్ కాదు, చేంజ్ చేసుకోమని చెప్పట్లేదు. డిఫెన్స్ కాదు, మీరు తీసుకోండి లేదంటే సారీ. నాకైతే నేను ఎప్పుడు కూడా అంత బిలో ద బెల్ట్ అయితే మాట్లాడలేదు. సో దిస్ ఇస్ నాట్ ఎ సజెషన్, ఐ వోంట్ యాక్సెప్ట్. సాయంత్రం 5:15. ఊరికి కావాలని గొడవలు, ఊరికి ఏంటి ఇప్పుడు నన్ను శ్రీజ వచ్చింది, నాతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పండి ఒక్క నిమిషం. తనతో నాకు ఏమైనా డిస్కషన్ అయిందా, గొడవ అయిందా? నేను హౌస్లోకి వచ్చినప్పుడు అందరూ మాట్లాడుతున్నప్పుడు మీ పేరు ఏంటని అడిగింది, తెలుసుకో అన్నాను. ఇంకేమైనా ఒక్క మాట అన్నాను నేను? దానికి అంత గొడవ పడాల్సిన అవసరం ఉందా? నేను బయటికి వెళ్ళాను, వేరే వాళ్ళు కూడా అడిగాను, వాళ్ళు కూడా నాకే తెలియదు నీకేం తెలుసు, అంత అవసరం ఎటకారు? నీ వయసు అంత, నా వయసుకైనా నువ్వు గౌరవం ఇవ్వాలి కదా. ఇప్పుడు నాతో మాట్లాడకపోతే మానేసే, నువ్వు అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఆ తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత ఒక్క కాన్వర్సేషన్ కూడా లేదు. ఆ రోజు నేను రిబన్ కట్ చేశాను, మా అమ్మ గ్రెడ్జ్ ఉంది. నువ్వు నామినేట్ చేయాలంటే నీకు ఏం చెప్పాను, నువ్వు నామినేట్ చేయన్నారు, ఇంకొకరికి ఇవ్వను అన్నారు, అంతే కదా. ఇంకా లేనిపోయిన డిస్కషన్స్ అన్ని ఎందుకు అనవసరంగా? ఏంటి హౌస్ లో ప్రతిదీ అందరి మ్యాటరే. నువ్వు ఆ టీమ్ టాస్క్ అడిగావు, టీమ్ టాస్క్ గురించి మాట్లాడుతున్నా. ఆ టీమ్ లో నేను ఉన్నా, నేను మాట్లాడతాను బరాబర్. నాది నీదే నేను కాదు అక్కడ. ఏంటి నేను ఉన్నాను అందులో, నేను ఆ గేమ్ లో ఉన్నాను, నేను ఆ గేమ్ లో ఉన్నాను. నువ్వేదో నీకు ఒక్కలే కాంపిటీషన్ అన్నట్టు మాట్లాడినందుకు నాకు నచ్చలేదు. నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు, నేను అదే పొజిషన్ లో ఉన్నాను ఆ గేమ్ లో. నువ్వేదో నీకు ఒక్కలే కాంపిటీషన్, ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పి ఎత్తేస్తున్నావు. అయిపోయింది, నీకు అర్థమైతే నువ్వు మాట్లాడు. మొత్తం అర్థమవుతుంది రే, బట్ అన్నెసెసరీ ఎందుకు? అన్నెసెసరీ బికాజ్ యూ హావ్ నో పాయింట్ టు ప్రూవ్ నోయింగ్. ఇప్పుడు అరే ఐ డిడ్ంట్ స్టార్ట్ ఇట్, ఎవ్రీవన్ వాంట్స్ టు పుట్ దెమ్సెల్ఫ్. నిఖిల్, తనుజ, మాధురి, సరే ఈ ముగ్గురితో అసలు మాధురి గారు ఇప్పుడు ఏదో ఈ 2 మాటలంటే నిఖిల్తో నో వర్డ్స్ అసలు మాట్లాడతాను రాలేదు. నేను మాట్లాడుతున్నా, వాళ్ళు వచ్చి ఇలా ఉంది ఏంటి అంటే నేను మాట్లాడతాను, వాళ్ళు రాకపోతే నేనేం చేయాలి, నేనేం వెళ్ళాను కదా. తన దగ్గర కూడా తను రాలే, నేను వెళ్ళాను. నిఖిల్తో నేను అయ్యింది కదా, అది అతనికి చెప్పా, అది కనిపించట్లేదు ఇట్లా ఇట్లా అనేమని. తను మంచిగా తీసుకుంటే మంచిగా తీసుకున్నాను, లేకపోతే వదిలేస్తాను.
సాయంత్రం 5:30 దివ్యకి ఒక మాట చెప్పు అంటే వీలుంటే అక్కడ మాట్లాడినప్పుడు ఈయన స్టాండ్ తీసుకుని మాట్లాడారు కదా మాట్లాడారు కదా వాడికి ఇవ్వాల్సిన గట్టిగా ఇచ్చాను వాడికి అర్థమై ఉండాలి వాడికి సంబంధం పాయింట్లు మాట్లాడుతున్నాడు సంథింగ్ ఈ మాట నేను చెప్పడానికన్నా మీరే వెళ్ళి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ గేమ్ ఆడడానికి వచ్చారు అండ్ పీపుల్ షుడ్ నో దట్ యూఆర్ ప్లేయింగ్ యువర్ గేమ్ అనేది. మీ ప్రాబ్లం ఉన్నప్పుడు మీ పాయింట్ ఉన్నప్పుడు నేను మాట్లాడుకుంటున్నాను కదా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎందుకంటే అది మళ్ళీ నాకే బ్యాడ్ అవుతుంది, తనెందుకు స్టాండ్ తీసుకుంటుంది అనేసి. నేనేం చెప్పినా సరే తను ఏంటంటే నేను మీ గురించి మాట్లాడినా సరే మీరు నాకే చెప్తారు వచ్చని చెప్తాను వేరే మాట్లాడుతుంది దానికే ఇంకా దానికి ఫుల్ స్టాప్ ఉండదు. ఇంకా దివ్య నేను వాడికి చెప్పాల్సింది వాడికి చెప్పాను అది మీకు సంబంధం లేని టాపిక్ అది. అదే నువ్వు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా ఎందుకు అంటున్నా ఏంటి అసలు మీకు సంబంధం లేని టాపిక్. ఆ టీంలో గౌరవ్ ఏ పొజిషన్లో ఉన్నాడు, నేను అదే పొజిషన్లో ఉన్నాను. అతను వచ్చి మీరు ఇదేంటి మీరు మిమ్మల్ని ముందు పెట్టేసుకున్నారు అంటే మీరైనా టీం లీడరా? మేము అందరం చెప్పాం కదా. నువ్వు చెప్పింది కదా నేను అక్కడ మాట్లాడాను. నేను అక్కడ వాడికి అర్థం కాలేదు. నేను అందుకే నేను నా పాయింట్ వాడికి అర్థం కాలేదు. నేను చెప్పింది కూడా అది అర్థం రే మిస్కమ్యూనికేషన్ వెళ్తున్నావు, నువ్వు ముందు భాష అర్థం చేసుకోరా బాబు అని చెప్పాను. దాని మీద ఫోకస్ చేయలేదు. ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి నేను ప్రతి సిచ్యువేషన్ నుంచి నేను తప్పించుకోలేను కదా. నా పాయింట్ నేను చెప్పాలి కదా. భరణి గారు ఉన్నారు, అయ్యో బాండింగ్ అనుకుంటారు మళ్ళీ అని చెప్పి నేను పారిపోయినా పోనీ చెప్పండి. అది సాయంత్రం 5:45 సంజన నీ ఇన్విజిబుల్ కేప్ సమయం ఇంతటితో పూర్తయింది. వద్దు బిగ్ బాస్. ఆ డ్రెస్ని స్టోర్ రూమ్లో పెట్టండి. ఎంత ఆనందం కదా నీకు. పనిష్మెంట్ నాకా నీకా తెలియదు కదా. ఆ పనిష్మెంట్ మాకు లాగా ఉంది, ఆవిడకి లేదు. రమ్య బిగ్ బాంబ్ వేసి వెళ్ళింది. నీ రాక్షసి నా మీద రాక్షత్వం చూపించింది. భరణి శ్రీజలలో హౌస్ లోకి ఎవరు వెళ్లాలో మీరే నిర్ణయించండి. జియో హాట్ స్టార్ లో